నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఈ రోజు ప్రజల కోసం పోరాడిన వ్యక్తిగా ఒక మహోన్నతమైన వ్యక్తి పార్టీని ఆవిర్భవించిన రోజు ఈ రోజు. ఈ మాటలు చెప్పడం కూడా ఎందుకంటే మేము ఒక పార్టీ వాళ్ళం కాదు, ఒక పార్టీని మోసుకెళ్లే వాళ్ళము కాదు. ముఖానికి రంగులు పూసుకున్న వ్యక్తి సినీ రంగాన్నే షేక్ చేశాడు. ఒక టార్చ్ బ్యారర్ గా ఎదిగాడు. రాజకీయాల్లో కూడా రావాలని ఆలోచన వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు 1982 మార్చి 30వ తారీఖున పార్టీ ఆవిర్భవించాడు, తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ జెండాని ఆవిర్భవించేటప్పుడు కూడా ఆ పార్టీ జెండా పైన 3 సింబల్స్ గా ముద్రించబడ్డాయి. ఒకటి చక్రము, నాగలి, ఇల్లు. నిరంతరం తిరుగుతూనే ఉంటది ఈ చక్రము. నాగలి ప్రతి ఒక్కరికి, రైతుకి అండగా ఉంటది. ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఏర్పడి ఉండాలి అనే భావంతోనే ఆ 3 సింబల్స్ ని అక్కడ ఏర్పాటు చేశారు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసిన పని కిలో ₹2 బియ్యం ఇవ్వడం. ఎవరూ చేయలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరికి రాని ఆలోచనలో కూడా తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన ఈ నందమూరి తారక రామారావు కిలో ₹2 బియ్యాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాడు. ఆ ₹2 కిలో బియ్యం ఏర్పాటు చేసిన తర్వాత పేదవాళ్ళ గుండెల్లో ఒక ఆత్మధైర్యాన్ని నింపిన వ్యక్తిగా ఇంకా ఎదిగాడు. అలానే కాకుండా మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత డ్వాక్రా మహిళలు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఆవిర్భవించాయి. వృద్ధులకు, బలహీన వర్గాలకు సహాయం చేయాలని, పెన్షన్లు అమలు చేయాలని ప్రవేశపెట్టారు. గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామాలపై దృష్టి పెట్టాడు. విద్య, వైద్యం రంగాల్లో అన్నిటికన్నా ముందడుగ్గా ఉండాలని చెప్పేసి ఒక పథకాలను ప్రవేశపెట్టారు. నందమూరి తారక రామారావులో ఉన్న గొప్పతనం ఏంటంటే అధికారంలో ఉన్నా కూడా నేను ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని అనే అహంభావం గాని, అహంకారం గాని ఎటువంటివి లేకుండా అసలు రాజకీయం అంటే ఏంది, రాజకీయాల్లో ఎటువంటి మేలుకొని ప్రజలకు సేవ చేయాల అంశంపైనే ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి ముందడుగు వేయించాడు. అటువంటి మహానుభావుడు ఆశయాలను ఈరోజు ముందడుగు వేసిన రోజు. అందుకే ఈరోజు దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఆ మహానుభావుడిని ఈరోజు తలుచుకోవడం జరిగింది.